సిరీస్ ఆల్రెడీ 1-1 బ్యాలెన్స్ లో ఉంది. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఒక ఐకానిక్ వెన్యూలో ఆడబోతున్నారు, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో. అయితే ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ గురించి ఇంగ్లాండ్ ఏం చేశారంటే స్పైసీ పిచ్ తయారు చేశారు. మరి పిచ్ చూసిన తర్వాత ప్లేయింగ్ 11s బోత్ ద టీమ్స్ ఎలా ఉండబోతున్నాయి. ఆల్రెడీ బూమ్రా మ్యాచ్ ఆడుతున్నాడు అని చెప్పేసి ఇండియా కెప్టెన్ అనౌన్స్ చేశాడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అప్పుడు. ఇంకో పక్క జోఫ్రా ఆర్చర్ 4 years తర్వాత కంబ్యాక్ చేస్తున్నాడు ఈ ఫార్మాట్ లో. సూపర్ కాంటెస్ట్ ఉండబోతుంది. మరి బోత్ ద టీమ్స్ గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ ఫైనలీ ఈ లార్డ్స్ లో ఏ టీమ్ ని పైచే ఉండబోతుంది. చాలా మాట్లాడుకోవాలి కదా, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్లీ పాయిజ్డ్. 1-1 ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్, ఎస్పెషల్లీ లార్డ్స్ లో ఆడుతున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ టెస్ట్ మ్యాచ్. ఎనీవేస్ ఈ టెస్ట్ మ్యాచ్ గురించి డిస్కస్ చేసే ముందు, ఒకవేళ ఇంతవరకు మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఈస్ ద రైట్ టైం టు డూ ఇట్. చలో డైరెక్ట్లీ లెట్స్ జంప్ ఇన్ టు ద టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ మనం మ్యాచ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రొటీన్ ఫాలో అవుతాం, మీకు తెలుసు కదా. ఫస్ట్ పిచ్ గురించి, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ పిచ్. సో పిచ్ విషయానికి వచ్చేస్తే లార్డ్స్లో మీ అందరికీ తెలుసు, నార్మల్ పిచ్చెస్ కంటే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో పిచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ దాని గురించి చెప్పే ముందు ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం నెంబర్స్. ఏంటంటే జనరల్లీ ఇప్పుడు దాకా లాస్ట్ 6 టెస్ట్ మ్యాచెస్ ఇక్కడ ఆడితే సెకండ్ బ్యాటింగ్ టీమ్సే ఇక్కడ గెలిచినాయి మ్యాచ్లో. అంటే 6లోంచి 4 మ్యాచెస్ బ్యాటింగ్ సెకండ్ టీమ్స్ ఆఫ్ 1. సో బహుశా ఈ టెస్ట్ మ్యాచ్ కూడా టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగే చేస్తారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే విన్ ద టాస్, బౌల్ ఫస్ట్. అండ్ ఇంకో నెంబర్ ఏంటంటే ఈ వెన్యూలో ఇంతవరకు ఇండియా 3 టెస్ట్ మ్యాచ్లు గెలిచారు, విచ్ ఇస్ ద హైయెస్ట్. ఇంతవరకు ఏ వెన్యూలో ఇండియా ఇన్ని టెస్ట్ మ్యాచ్లు గెలవలే. 19 మ్యాచెస్ ఆడారు, దాంట్లో 3 గెలిచారు. అంటే ఓవరాల్ చూసుకుంటే తక్కువే, కానీ అట్లీస్ట్ 3 టెస్ట్ మ్యాచ్లు అయితే గెలిచారు. లాస్ట్ టైం ఇండియా ఇక్కడ గెలిచింది 2021లో. ఆన్ ద అదర్ సైడ్ ఇంగ్లాండ్ ఆల్సో ది మోస్ట్ సక్సెస్ఫుల్ వెన్యూ. వాళ్ళకి అన్నిటికంటే హైయెస్ట్ టెస్ట్ మ్యాచెస్ 59 టెస్ట్ మ్యాచెస్ గెలిచింది కూడా లార్డ్సే. ఇంగ్లాండ్కి ఈ వెన్యూలో ఆడటం చాలా మంచిగా తెలుసు. నౌ వీఆర్ కమింగ్ టు ద జనరలీ పిచ్. ఇంగ్లాండ్ ఏం చేశారంటే బాగా గ్రాస్ వదిలేరు ఈ పిచ్ మీద. నార్మల్గా కూడా ఈ పిచ్ మీద ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్ టేక్ 85% ఆఫ్ ద వికెట్స్, ఓన్లీ 15% స్పిన్నర్స్ తీస్తారు. ఇది ఫాస్ట్ బౌలర్స్. కొన్ని టీమ్స్ అయితే అన్ని ఫాస్ట్ బౌలర్స్ కూడా ఆడిపిస్తారు. ఇంగ్లాండ్ అట్లా చేయొచ్చు కూడా ఈ టెస్ట్ మ్యాచ్, చెప్పలేం మనం బషీర్ ప్లేస్లో. ఎనీవేస్ యూ నో దట్ ఇట్స్ అ ఫాస్ట్ బౌలింగ్ పిచ్. అండ్ ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 280 to 300 ఉంటుంది జనరలీ. అండ్ కమింగ్ టు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, స్లోప్. ఈ పిచ్లో జనరలీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నార్మల్ పిచ్చెస్ అన్నీ ఇట్లా ఉంటాయి, కానీ లార్డ్స్ వచ్చేసరికి కొంచెం ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది స్లోప్, లైట్ వెరీ మైల్డ్గా. ఈ స్లోప్లో వెళ్ళినప్పుడు బాల్ ఏమవుతుందంటే బౌలర్ జనరల్లీ వేసినప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే, ఇక్కడ నుంచి నా వైపు నుంచి బౌలర్ వేస్తుంటే కొంచెం బాల్ ఇటు వస్తుంది, అంటే కొంచెం యాంగిల్లో ఇట్లా వెళ్తుంది. అక్కడ నుంచి వేస్తుంటే బాల్ ఇటువైపు వస్తుంది. సో సింపుల్ ఆ స్లోప్ అనేది ఉంటుంది. అయితే ఈ స్లోప్ బ్యాట్స్మెన్స్ ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఏమీ చేయలేరు. మీరు స్లోప్లో బాల్ వస్తుందని చెప్పేసి ఇటు పక్క బ్యాట్ తీసుకొని ఆడితే బాల్ స్ట్రైట్ అవుతే బోల్డ్ అవుతారు, లేకపోతే కార్డ్ బియాండ్ అవుతారు. సో యాక్చువల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇదే క్వశ్చన్స్ సిద్ధాంశు కోటక్, ఎవరైతే బ్యాటింగ్ కోచ్ ఆఫ్ ఇండియన్ టీంని అడిగితే తను ఇదే చెప్పాడు. చాలా మంది స్లోప్లో బ్యాటింగ్ చేసినప్పుడు అసలు బ్యాటర్స్కి తెలియదంట కొంతమందికి, ఆ స్లోప్లోనా ఏముందా, నార్మల్ మ్యాచ్ లాగా ఆడేమో మాకేం ఫరక్ పడలే అన్నారంట. కొంతమంది అన్నారంట కొంచెం బాల్ లోపలికి వచ్చినట్టు అనిపడిందని కొంతమంది అన్నారంట. సో తనేమన్నారంటే జస్ట్ వాచ్ ద బాల్ అండ్ ప్లే. ఏదో స్లోప్లో ఉన్నట్టు అక్కడ ఉన్నట్టు ఆడితే బ్యాటింగ్ సరిగ్గా రాదు. యూ హ్యావ్ టు ప్లే విత్ బ్లాంక్ మైండ్, వాచ్ ద బాల్ అండ్ ప్లే అన్నాడు, విచ్ ఇస్ ద రైట్ టెక్నిక్ ఆల్సో. నాకు కూడా అది కరెక్ట్ అనిపడింది. వాట్ ఈస్ ఇట్, ఐ ఆల్సో ఫెల్ ద సేమ్ థింగ్. కానీ బౌలర్స్కి ఫరక్ పడుతుంది, ఎందుకంటే మీకు ఒక స్లోప్ అనేది ఉన్నప్పుడు మీరు వేస్తుంటే బాల్ కొంచెం ఎక్కువ. ఇప్పుడు సపోజ్ ఈ స్లోప్లోంచి వేస్తున్నాడు అనుకోండి, యూ టేక్ ఆకాశ్దీప్, బాల్ ఆల్రెడీ తన లోపల కట్ అవుతుంది. నార్మల్ పిచ్లో తను వేస్తే స్టంప్స్కి తగులుతుంది. ఈ పిచ్లో బహుశా అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ వెళ్ళిపోవచ్చు. కొంచెం అలవాటు చేసుకోగలుగుతాం మ్యాచ్లోనే, కొంచెం బయట వేయాలి, అప్పుడు పడి స్టంప్స్కి తగిలేటట్టు. సో వేస్తూ ఉంటే మ్యాచ్లో దే విల్ గ్రో ఇన్ టు ఇట్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద లార్డ్ స్లోప్. సో ఇంగ్లాండ్కి తెలిసి ఈ స్లోప్లో ఎట్లా ఆడాలో, ఇండియా ఎంత త్వరగా అడ్జస్ట్ అయ్యి, ఎస్పెషల్లీ బౌలింగ్ యూనిట్, దట్ విల్ బి ఫెంటాస్టిక్. పిచ్ గురించి ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఇంగ్లాండ్ లాస్ట్ 2 మ్యాచెస్ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్ తయారు చేశారు. వాళ్ళు ఏమనుకున్నారు, మేము బ్యాటర్స్ని పెట్టుకొని ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఇస్తే అట్లా మ్యాచ్లు గెలిచేయచ్చు అని చెప్పేసి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలో అట్లనే గెలిచారు. కానీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఎడ్జ్బాస్టన్లో అది బ్యాక్ ఫైర్ అయింది. ఇండియా దాన్ని మంచిగా యూటిలైజ్ చేశారు. అందుకనే అది గమనించి ఇంగ్లాండ్ ఈ టెస్ట్ మ్యాచ్ ఏం చేశారంటే గ్రీన్ టింజ్, అంటే ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ అయ్యే పిచ్ ఇచ్చారు. కొంచెం గ్రాస్ ఎక్కువ వదిలిపెట్టారు. జోఫ్రా ఆర్చర్, ఎట్కిన్సన్ లాంటి బౌలర్స్ కూడా వెనక్కి రావచ్చు. సో దే హ్యావ్ ఎ ఫుల్ బౌలింగ్ లైనప్ ఈసారి.
సో అందుకనే ఏం చేశారు, ఇండియాని ప్రెజర్‌లో పెడతానికి కొంచెం స్పైస్డ్ అప్ పిచ్ ఇస్తున్నారు. చూద్దాం మరి ఎవరికి కలిసొస్తుందో. ఎందుకంటే ఇండియా దగ్గర కూడా బూమ్రా వెనక్కొచ్చిన తర్వాత ఈస్ ఎ సూపర్ బౌలింగ్ యూనిట్. ఆకాశ్‌దీప్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సిరాజ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి సో ఈ పిచ్ మాత్రం ఐ ఫీల్ ఇట్స్ గోయింగ్ టు బి బ్యాలెన్స్డ్ బోత్ ద టీమ్స్‌కి. ఎవరికి ఎక్కువ ఫేవర్ చేయదని చెప్పేసి నాకు కనపడుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద పిచ్ అండ్ ద వెన్యూ. సో మనం బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్టర్ సీయింగ్ ద పిచ్ నాకు అనిపిస్తుంది ఇండియా ఒకటే చేంజ్ చేస్తారు. ఆల్రెడీ ఇండియా కెప్టెన్ గిల్ చెప్పేసాడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అవ్వగానే బూమ్రా ఆడుతున్నాడు లార్డ్స్లో అని చెప్పేసి. సో బూమ్రా ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రసిద్ధ్. ఇంకేమైనా చేంజెస్ చేస్తారా అంటే యాక్చువల్లీ ఇద్దరు స్పిన్నర్స్ అవసరం లేదు, ఒకటే స్పిన్నర్ జాలి పిచ్ మీద. సో ఆ ఒక స్పిన్నర్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా స్పిన్నర్ తన ప్లేస్లో ఏమైనా ఆల్రౌండర్ని తీసుకురావచ్చు, లేకపోతే ఫాస్ట్ బౌలర్ని తీసుకురావచ్చు, హర్షదీప్ ఆర్ శార్దుల్ ఠాకూర్. కానీ అది చేస్తే ఏమవుతుందంటే బ్యాటింగ్ వీక్ అవుతుంది. అందుకని ఐ డోంట్ థింక్ సో ఇండియా విల్ లుక్ దట్ వే. ఓన్లీ వన్ చేంజ్, ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో బూమ్రా వెనక్కి వస్తాడు. దట్స్ ద ఓన్లీ చేంజ్ ఫర్ ఇండియా. ఇంకో పక్క ఇంగ్లాండ్ జోఫ్రా ఆర్చర్ తను జార్జ్ టంగ్ ప్లేస్లో రావచ్చు. స్పిన్నర్స్కి ఏం అంత వాల్యూ లేదు పిచ్లో. సో దిస్ మైట్ బి ద చేంజెస్ ఆర్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఇప్పుడు మనం బోత్ ద టీమ్స్ గేమ్ ప్లాన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా. ఇండియా కమింగ్ ఇన్ టు దిస్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ చాలా కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారు. ఒకటేమో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచారు, ఎస్పెషల్లీ ఎలా అయితే గెలిచారో 300+ మ్యాసివ్ డిఫరెన్స్తో ఆ టెస్ట్ మ్యాచ్ గెలిచారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ సూపర్ పర్ఫార్మెన్స్. అయితే ఇండియా గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఓపెనర్స్. ఈవెన్ దో ఇట్ ఈస్ గోయింగ్ అన్నోటిస్డ్. చూడండి ఇద్దరు ఆల్రెడీ సెంచరీలు కొట్టేశారు, యశస్వి జైస్వాల్ ఇంకా కేఎల్ రాహుల్. దాని తర్వాత సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా సాలిడ్ స్టార్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇన్నింగ్ యశస్వి జైస్వాల్, దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్ కేఎల్ రాహుల్. సో దానివల్ల బాల్ కొంచెం ఓల్డ్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, అప్పుడు బ్యాటింగ్ ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్. కానీ ఇప్పుడు చేంజ్ ఆఫ్ వెన్యూ, ఇప్పుడు ఈ వెన్యూ స్లైట్లీ డిఫరెంట్. ఇక్కడ బాల్ ఎక్కువ మూవ్ అవుతుంది, స్లోప్ ఉంటుంది, ఇంగ్లాండ్కి అలవాటు. సో ఇక్కడ రియల్ టెస్ట్ ఉంటుంది. అందుకని నేను అంటున్నా కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ దే ఆర్ టెక్నికలీ వెరీ సౌండ్. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడబోతున్నాడు. తన బ్యాట్ నుంచి రన్స్ రావటం చాలా చాలా క్రూషియల్ ఈ మ్యాచ్. ఇంతకుముందు ఇదే వెన్యూలో సెంచరీ కూడా కొట్టేస్తున్నాడు లార్డ్స్లో. కేఎల్ రాహుల్కి అనుభవం ఉంది. సో ఫర్ మీ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ నెంబర్ 1 ఫ్రమ్ ఇండియా ఇస్ కేఎల్ రాహుల్. ఈవెన్ దో శుభ్మన్ గిల్ చాలా రన్స్ కొట్టేస్తున్నాడు, కానీ ఫర్ మీ కేఎల్ రాహుల్ ఇస్ ద మెయిన్ బ్యాటర్ ఈ మ్యాచ్ ఇండియా గెలవాలంటే. అండ్ పంత్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటర్ అవుతాడు ఈ మ్యాచ్. ఎందుకంటే ఫాస్ట్ ఆడేస్తాడు, బౌలర్స్ని డిఫెన్సివ్ చేసేస్తాడు. ఇలాంటి పిచ్చెస్లో యూ నీడ్ వన్ బ్యాటర్ హూ ప్లేస్ అగ్రెసివ్. సో పంత్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడబోతున్నాడు. అండ్ గిల్కి ఈ పిచ్ చాలా టెస్టింగ్ ఉండబోతుంది. లాస్ట్ 2 మ్యాచెస్ మ్యాసివ్ రన్స్ యాజ్ క్యాప్టెన్, సెల్యూట్. అండ్ దిస్ పిచ్ మూవ్ అవుతుంది, స్లోప్ ఉంటుంది, ఇంగ్లాండ్కి అలవాటు. సో లెట్స్ సీ ఇండియా క్యాప్టెన్ ఎట్లా టాకిల్ చేస్తాడో. ఇక్కడ కూడా ఫ్లయింగ్ కలర్స్ వస్తే నథింగ్ లైక్ ఇట్. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఐ థింక్ ఇండియా హ్యాస్ ఎ పర్ఫెక్ట్ లైనప్. ఇప్పుడు ఒకసారి ఆకాశ్దీప్ వచ్చేసిన తర్వాత సెటిల్డ్ అనిపిస్తుంది. చూడండి లాస్ట్ మ్యాచ్ గెలిచిందంటే ఇద్దరు ఫాస్ట్ బౌలర్ సిరాజ్, ఆకాశ్దీప్ కలిసి 17 వికెట్స్ తీసుకున్నారు. అందుకని ఇండియా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు బూమ్రా కూడా వెనక్కి వస్తున్నాడు. సో యాడెడ్ అడ్వాంటేజ్, ఆడిన అనుభవం ఉంది బూమ్రాకి. అండ్ ఆ స్లోప్ గురించి కూడా ఇద్దరు బౌలర్స్కి, సిరాజ్ కూడా ఇక్కడ 4 వికెట్లు ఉన్నాయి ఇక్కడ. సో హీ ఆల్సో నోస్ హౌ టు బౌల్. ఆకాశ్దీప్ ఈజ్ ఎ వెరీ క్విక్ లర్నర్. సో బౌలింగ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇండియా క్యాచింగ్ కూడా చాలా మంచిగా అయిపోయింది. సో ఇండియా విల్ బీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ టు దిస్ టెస్ట్ మ్యాచ్. ఓన్లీ ఒకటే, ఇంగ్లాండ్ బౌలర్ స్లోప్ యూజ్ చేస్తారు. జోఫ్రా ఆర్చర్ వెనక్కి వస్తున్నాడు, ఎట్కిన్సన్ కూడా వెనక్కి వస్తున్నాడు. కాబట్టి ఐ థింక్ ఇనిషియలీ ఫస్ట్ స్టేజ్ ఎట్లా ఆడతారు, కొంచెం టైం తీసుకోవాలి ఓపెనర్స్. అండ్ యశస్వి జైస్వాల్ ఔషధ అవసరం వదిలేసి సో ఇండియా మంచిగా స్టార్ట్ ఇచ్చారా, ఇండియా క్యాన్ డెఫినెట్లీ డామినేట్ ఈ టెస్ట్ మ్యాచ్లో. దట్స్ అబౌట్ ఇండియాస్ గేమ్ ప్లాన్. ఇంకోవైపు ఇంగ్లాండ్ గేమ్ ప్లాన్ ఏమో సింపుల్. ఆల్రెడీ వాళ్ళకి తగ్గట్టు పిచ్ తయారు చేయించుకుంటున్నారు. అదేంటి, కొంచెం స్పైస్డ్ అప్ పిచ్, ఫాస్ట్ బౌలర్కి కొంచెం హెల్ప్ ఉండేటట్టు. ఇట్లాంటి పిచ్ మీద ఆడితే ఇంగ్లాండ్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి జోఫ్రా ఆర్చర్, ఎట్కిన్సన్ లాంటి ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్స్ వెనక్కి వస్తే ఇండియానే ప్రెజర్లో పెట్టచ్చు అని చెప్పేసి వాళ్ళ గేమ్ ప్లాన్. అయితే నాదేంటంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇంగ్లాండ్కి కొంచెం స్లైట్ వీక్నెస్గా ఉండొచ్చు. జోఫ్రా ఆర్చర్ 4 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చి టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. 18 ఓవర్స్ కౌంటీ క్రికెట్లో వేసాడు అంతే. అండ్ దాని తర్వాత ఎట్కిన్సన్ కూడా ఇంజురీ నుంచి వెనక్కి వస్తున్నాడు. వాట్ ఇఫ్ దీస్ బోత్ ఆర్ నాట్ ఇన్ గుడ్ రిథమ్, అది ఇంగ్లాండ్కి బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి, ఇలాంటి పిచ్లో ఆడుతుంటే బూమ్రా, ఇండియా బౌలింగ్ అటాక్ చూడండి, బూమ్రా, ఆకాశ్దీప్, సిరాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అండ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ చూసుకోండి, దే ప్లే వెరీ అగ్రెసివ్. సో ఒకవేళ ఇండియా ఫాస్ట్ బౌలర్స్ ఇన్ రోడ్స్ జల్దీ త్వరగా చేసేస్తే
వాళ్ళ పక్కన ఎటు వాళ్ళ ఓపెనర్ చూసుకుంటే ఒక ఓపెనర్ మంచి ఫామ్లో ఉన్నాడు బెండకెట్, ఇంకో ఓపెనర్ అంత మంచి ఫామ్లో లేడు. ప్లస్ బ్రూక్స్ మంచిగా ఆడుతున్నాడు. అండ్ జో రూట్ ఈజ్ ప్లేయింగ్ మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎక్కువ రన్స్ లేవు, కానీ ఈ వెన్యూలో లార్డ్స్లో చాలా రన్స్ ఉన్నాయి. ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్. అండ్ వేరే బ్యాటర్స్ జేమీ స్మిత్ని మినహాయిస్తే తను చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. వేరే బ్యాటర్స్ అంత మంచి రిధంలో అనపడట్లేదు. బెన్ స్టోక్స్ కూడా మంచి రిధంలో లేడు. సో ఇది కొంచెం బ్యాక్ ఫైర్ అవ్వచ్చా అనిపిస్తుంది ఇంగ్లాండ్కి. అగైన్ ఐ హావ్ టోల్డ్ యూ ద స్ట్రెంగ్త్స్. జో రూట్ మ్యాసివ్ రికార్డ్ ఉంది లార్డ్స్లో. జేమీ స్మిత్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ బెండకెట్ కూడా చాలా మంచి ప్లేయర్. ఈ ప్లేస్ ఫాస్ట్, గేమ్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంగ్లాండ్. అండ్ మనకు తెలిసి వాళ్ళు చాలా అగ్రెసివ్ క్రికెట్ ఆడతారు, వికెట్స్ గురించి వెళ్తారు, దే సాయి శక్తులు ప్రయత్నిస్తారు. ఎట్లా అంటే మెయిన్ బౌలర్స్ని ఆడిపించి, మేబీ ఒక స్పిన్నర్ కూడా ఆడిపోయారేమో, మొత్తం ఆల్ అవుట్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఆడిపించి ఇండియా మీద ప్రెషర్ పెడతానికి వెళ్తారు. సో అందుకని ఈ టెస్ట్ మ్యాచ్ సూపర్ కాంటెస్ట్ ఉండబోతుంది. సో ఎనీవేస్ కాంటెస్ట్ గురించి మాట్లాడే కాబట్టి డైరెక్ట్ ఇంకా మన లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద వీడియోకి వెళ్ళిపోదాం. ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు. అయితే అకార్డింగ్ టు మీ ఈ టెస్ట్ మ్యాచ్ చాలా క్లోజ్ జరుగుతుంది. ఇట్ విల్ బి ఎ వెల్ ఫాట్ టెస్ట్ మ్యాచ్ అనిపిస్తుంది. అండ్ రిజల్ట్ డెఫినెట్లీ వస్తుంది ఈ టెస్ట్ మ్యాచ్, ఎందుకంటే రిజల్ట్ ఓరియంటెడ్ వెన్యూ ఇది. ఫాస్ట్ బౌలర్స్కి బాగా హెల్ప్ ఉంటుంది. అండ్ బ్యాటర్స్ కూడా రన్స్ ఉంటాయి మంచి సెట్ అయిన తర్వాత. అండ్ లుకింగ్ అట్ బోత్ ద టీమ్స్ కంపోజిషన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ప్లేయర్స్ ఎవరైతే వెనక్కి వస్తున్నారో వాళ్ళు ఎట్లా ఫామ్లో ఇవన్నీ కన్సిడరేషన్లో తీసుకుంటే ఐ థింక్ ఇండియానే ఈ టెస్ట్ మ్యాచ్ గెలుస్తుంది అనిపిస్తుంది నాకు. ఇండియా మై డామినేట్. ద రీజన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇండియా బౌలింగ్ యూనిట్ చాలా కాన్ఫిడెంట్ ఉంది. అవతల పక్క వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఈవెన్ దో ప్లేయర్స్ వస్తున్నా వెనక్కి ఎవరైతే ఆడుతున్నారో ఆర్ దే ఫిట్ ఇనఫ్ అంటే వాళ్ళ రిధమ్ ఉంటుందా? ఐ హ్యావ్ మై డౌట్స్. మ్యాచ్ ప్రాక్టీస్ లేదు వాళ్ళకి. కానీ ఇండియా ఈజ్ హ్యావింగ్ మ్యాచ్ ప్రాక్టీస్, వికెట్స్ తీసి కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఈ పిచ్ ఇండియాకి ఇంకా మంచి సూట్ అవుతుంది. బ్యాటర్స్ కూడా అందరు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఇండియా టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ టెస్ట్ మ్యాచ్ చాలా ఎక్సైటెడ్గా ఉండబోతుంది లార్డ్స్లో. సో హూ ఇస్ గోయింగ్ టు టేక్ ద లీడ్ ఇన్ దిస్ సిరీస్, ఇండియానా ఇంగ్లాండా? కింద కామెంట్ అయితే చేయండి. ఐ లుక్ ఎట్ ఇట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.